మన కీర్తనాకారుడు రెండు మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 100వ కీర్తనలు మనం చూసిన ప్రకారంగా మనం ముందుకి కొనసాగుతాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ కీర్తనలు అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయటం కొరకై దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టిందనేది మనకి తెలిసినటువంటి విషయము. ఒక దగ్గర 43 ఈ పరిశుద్ధ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించినాడు. మనకి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది, ఎందుకు ఇందులో ఈ జీవం ఉంది, ఈ మొట్టమొదటిగా లిఖించబడింది కూడా పరిశుద్ధ గ్రంథమే. మొట్టమొదటిగా లిఖించబడింది కూడా ఏంటి? ప్రపంచంలో అత్యధికంగా అందరి చేతుల్లో కనిపిస్తుంది, అందరికీ ఎక్కువగా అమ్ముడుపోతుంది కూడా పరిశుద్ధ గ్రంథము. చూడండి, ఇంకా చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా టెలిగ్రామ్ చేసింది కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చినమనే. ఈ టెలికాస్ట్లు కాదు, కానీ మనకు మొట్టమొదటిగా అంటే ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, ఆ యొక్క వచనాన్ని టెలిగ్రామ్ చేశారట. అందుకనే ఇది సజీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఆత్మీయమైనటువంటి గ్రంథము. మొట్టమొదటిగా లిఖించబడింది, మొట్టమొదటిగా మన భారతదేశంలో కూడా మనకి మొట్టమొదటిగా అందించబడింది కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ 1600 సంవత్సరాలు దాదాపుగా పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిమంది ఇందులో ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటే లిఖించబడినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకో. అలాగనే ఆయనే మనల్ని పుట్టించను. మనం ఎవరు వారమంట? ఆయన వారము. ఓహో, ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అమ్మాయి నా కూతురు, ఇది నేను పలానా, ఇప్పటివరకు నేను పలానా, ఆ అబ్బాయి వాళ్ళ కొడుకుని చెప్పుకున్నాం. మనం ఎవరు వారమంట? మనము ఆయన వారమని ఎరగాలి. ఎవరు వారం? మనము ఆయన వారము. అలాగనే అంటున్నాడు, మనం ఆయన ప్రజలము. ఎవరు ప్రజలు? మనము ఆయన తర్వాత ఏమన్నాడు? ఆయన మేపు గొర్రెలు. ఒక చోట రాస్తాడు, ఆ గొర్రెలైన మీరు మనుష్యులు అని రాస్తాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ కీర్తనలు అన్నగారు మీకు ఆయా సందర్భాల్లో మీకు పంచుకుని ఉంటారు. ఆ భాగాలన్నింటిని కూడా ఈ రాయబడినటువంటి 150 కీర్తనలు కూడా దావీదు రాసి దాదాపు ఒక 75 వరకు కీర్తనలు ఉంటున్నాయి. 75 కీర్తనలు ఉంటున్నాయి. తర్వాత ఆసాఫ్ అని, కోరాహు అని, మోషే అని, అలాగా ఈ 150 కీర్తనలు రాస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, దావీదు అనేకమైన శ్రమల గుండు వెళుతూ, అనేకమైన పోరాటాల గుండు వెళుతూ, అనేకమైనటువంటి ఆ యొక్క శత్రువుతోటి ఆ యొక్క పరిస్థితుల గుండు వెళుతున్నప్పుడు రాస్తూ వచ్చాడు. ఎక్కడంటే ఆయన చాలాసార్లు లోయల్లో ఉన్నప్పుడు, ఆయన ఎక్కడో అంటే స్థావరం లేని ప్రాంతాలు ఉన్నప్పుడు రాస్తూ వచ్చాడు కొన్ని మాటలు. ఇవన్నీ కూర్చొని చక్కగా మన లెక్క ఫ్యాన్ల కింద కూర్చొని, లేకపోతే 4 గోళ్ల మీద కూర్చొని రాసినవి కాదు. ఎంతగా దీనుడయ్యాడు, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా నలకొట్టబడ్డాడు. ఆ యొక్క విధానం చూస్తే ఇక్కడ రాస్తున్నాడు, నా ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు? నా ప్రాణమా. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఒక దావీదు రాజు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? ఆయన్ని ఒక గొర్రెల దొడ్డిలోంచి పిలుచుకున్నాడు. యెషయా కుమారులు వచ్చినప్పుడు అందరిని చూపిస్తూ వచ్చి ఎవరిని చూడలేదు. ఏమన్నాడు? ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే అని ఆయన్ని పిలుచుకున్నాడు. ప్రభు ఆ రీతిగా లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆ మర్మము ఎరగాలి, ఆ మర్మంలోకి రావాలి, ఆ గ్రహింపులోకి రావాలి. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా. ఎవరిని సన్నతించమంటున్నాడు? సృష్టికర్త అయిన, సృజించిన మనం ఆయన వారమైన మనము ఎవరిని చేయమంటున్నాడు? సన్నతించమంటున్నాడు. యెహోవా ప్రాణంతో బలుగుతున్నాడు. ప్రాణముతో నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నా అంతరంగమునున్న సమస్తమా. ఎక్కడుందంట? అంతరంగమునున్న అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ తోటి, ప్రతి అవయంతో చెప్తున్నాడు ఇక్కడ. ఓ లంగ్స్, ఓ కిడ్నీస్, ఓ
ఓ ఇవన్నిటిని కూడా పలకరిస్తున్నాడు, చెప్తున్నాడు. మన పాటలు పాడుతుంటే ఇందాక అనిపించింది, నిజంగా ఆ పాటల ద్వారా మనకి ఎంత ఆత్మీయమైన ఎక్సర్సైజ్ తెలుసా. కండరాల్లో, దేహ భాగాల్లో దేనికి ఏదో అవసరమో దేవుడు ఆ రీతికి మన కొరకే సిద్ధపరిచాడు. వాక్యపు వెలుగులు, వాక్యంతో నిర్మితమైనటువంటి, వాక్యంతో కట్టబడినటువంటి పాటలు పలకటం ద్వారా, ఆ పాడటం ద్వారా మనకి ఎంత సంతోషం తెలుసా. మనం నోట్లో కాదు పాడుకోవాలి, చక్కగా అది ఏమంటాం, ఆ యొక్క దావీదు కనుక నాట్యం చేస్తూ పాడాడు చూసారా, ఆ పాటలు పాడిన అట్లాగా మనం పాడుకోగలగాలి. అంటే ఈ యొక్క పాటలు ఇక్కడ అన్నాడు, నా అంతరంగమున్న సమస్తమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఏంటి పరిశుద్ధ నామం? ఆయనకి పేర్లు ఉన్నాయి. యెషయా 9:6 ప్రకారం ఎవరు తీయొద్దు, ఆయన ఎవరంటే ఆయన పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. ఆ సమాధానకర్త అయిన దేవుడు ఈరోజు తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేసి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నతి. ఈ దినం అనేకులు ఆయా ప్రకారంగా, ఆయా రీతిలుగా ఏదో వెళ్ళి ఊరవతలకి వెళ్ళి ఊళ్ళో ఉండి ఏదో సంతోషించాలంటారు. సంతోషం లేదండి అక్కడ, చెప్పగలం, అందుట్లో సంతోషము లేదు. ఒకవేళ నీ ఇంట్లో ఉండి నీవు ఒకవేళ వచ్చేటువంటి మ్యాచ్ చూడాలనుకుంటున్నావా, లేకపోతే వచ్చేటువంటి ఇంకేదన్నా వ్యూస్ చూడాలనుకుంటున్నావా, అందులో సంతోషం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్పగలమంటే, ఇదిగో దేవుని సన్నిధిలో సంతోషం. నీ సన్నిధిలో ఏమున్నాయంట? నిత్య సంతోషములు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఇక్కడ సుఖముందంట సన్నిధిలో. అంటున్నాడు ఇక్కడ, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఇంకో మాట చూస్తున్నాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువు. చూడండి, మన జీవితంలో, వ్యక్తిగత నీ జీవితం, నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు, చేస్తున్నాడు, చేసే దేవుడు. ఆయన నమ్మదగిన వాడని 1 కొరింథీ 1:9 చెప్తున్నాడు. అయితే ఇక్కడ మాట సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారములలో, ఇదిగో లోకములన్నీ ఉండకుండా ఉండటానికి దేవుడు చేసిన మేలే, దాన్ని బట్టి స్తుతించాలి. అనేకులకు లేని ధన్యత, దేవుని సన్నిధిలో నీకు ప్రవేశము, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అది ఎట్లా అయ్యా? ఆ ప్రవేశం అందరికి ప్రవేశమే కదా. కానీ ఈ సంతోషం లేక చెప్పుకున్నాం కదా, అనేకులు ప్రయాసపడ్డారు, ప్రాకులాడారు. ఇవాళ చూస్తున్నాం, సృష్టికర్త అయిన దేవుని ఎరక్క ఇవాళ ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఫిలాసఫర్స్, ఎంతోమంది సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. అదిగో వ్యాక్సిన్ అంటున్నాడు, ఇదిగో మెడిసిన్ అంటున్నాడు. బట్ జీవం గల దేవుని ఎరుగుట్లో ఇంకా జాపింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు, 9 నెలలు అయిపోతుంది, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. అది ఉపశమనం కొరకే. ఏంటయ్యా అట్లా? అవును. కనుక ఎంతోమంది మేధావులు, ఆయన జ్ఞానవంతుడు, ఎవరైనా అధిక జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం సొలొమోను కన్నా గొప్ప దేవుడు. సొలొమోను మించినట్టు జ్ఞానవంతుడు ముందు లేడంట, అంతకుముందు లేడంట, తర్వాత కూడా ఉండడంట. మరి ఆ జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆ జ్ఞానానికి మూలాధారమైన జ్ఞానాన్ని నీకు పంచిపెడతాడు. అయ్యా ఏంటిది? ఒక లోకస్తులను చెట్ల కూడుకొని పాటలు పాడుకున్న జ్ఞానమా? ఎస్, ఇట్ ఈస్ నాలెడ్జ్, ఇట్ ఈస్ విజ్డమ్. ఇది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి. ఇలా ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, లక్షలు వెచ్చిస్తున్నారు. ఎందుకు? అదిగో కరోనా, ఇదిగో కరోనా. అయితే జీవం గల దేవుని, సృష్టికర్త దేవుని, సృజించిన దేవుని, ఆయన పోషకుడైన మన దేవుణ్ణి మరచిపోయి తిరుగుతున్నారు. అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా, ఏది కూడా మరవద్దు, దేనిని కూడా మరవద్దు. ఈ దినం ఇచ్చాడు ప్రభువా, నాకు ఈ నూతన దినం ఇచ్చినందుకై మీకు స్తుతులనైనా. మరొక ప్రభు దినంలో నాకు ఇచ్చినావు, ఇది ఎంతో ధన్యత. ఈ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు దాదాపుగా 70-80% దేశాలన్నీ కూడా క్రీస్తును అనుసరిస్తున్నారు. ఎందుకు అనుసరిస్తున్నారు? ఏదో ప్రలోభపెడితే కాదండి. జీవం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నిత్యత్వము ఉంది అని ఎరిగి ప్రాకులాడుతున్నారు, పరిగెడుతున్నారు. వాటిలో సంతోషం. నిజంగా యథార్థం చెప్పినా, చేసే ఉద్యోగంలో సంతోషం ఎప్పుడు పడ. నేను ప్రభు మహిమ కొరకై చెప్తున్నాను. నేను చేసిన ఉద్యోగంలో ఎప్పుడు నేను సంతోషమో పడ. అట్లా ఎట్లా బ్రదర్?
దేవుడిచ్చినాడు, ఆశీర్వదించినాడు. ఆ విధేయత చూపించుకోవాలి. అయితే ఇలాంటి దైవదాసుల ద్వారా కలుసుకున్నప్పుడు ఎంత సంతోషం, మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషం. అది అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏం చేయాలంటున్నాడు? ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరవకము. మనకి ఇచ్చిన దాన్ని బట్టి, కలిగి ఉన్న దాన్ని బట్టి, ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి, దేవుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడ నడిపించినాడు బిడ్డల మధ్య, అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. నేను గొప్పగా చక్కగా వచ్చేసాను, నేను బాగా డ్రైవ్ చేశాను కాబట్టి మీ మధ్యకి రాగలిగానా? లేదు. ఆయన ప్రభావం ఉందా లేదండి? ప్రభావవంతుడు. అందుకే దావీదు అంటాడు, ఆయన ప్రభావము, ఆయన బలవంతుడు. ఆయన ఇంకా కొన్ని మాటలు మనం చూస్తాం, రాస్తాడు. ఎక్కడ రాస్తాడంటే అదే సమయం 29లో రాస్తాడు ఒక మాట. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, ఆ రెండే చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతంలో అక్కడ దావీదు చూపిస్తూ ఉంటాడు ఒక మాట. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదవండి ఒకళ్ళు. రాజైన దావీదు కూడాను సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు. చూడండి, ఆ దావీదు ఆ పోరాటాలు ముగిసి, ఆ శోధనలు కొంత ముగిసాక, ఆ యొక్క మందిరాన్ని కట్టించేటువంటి సందర్భంలో దేవుని దగ్గర ఆ మాట అంటున్నాడు, యెహోవాకు ఇట్లా స్తోత్రం చెల్లించండి, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, భూమి ఆకాశంలో ఎందుండు సమస్తమును నీ వశం. ఇవాళ అనుకుంటాం ఇది నా మటుకు, అది నాది, అది నీది అని భాగాలేస్తాం. కాదండి, ఇక్కడ రాస్తున్నాడు వాక్యము. అందుకని వాక్యాన్ని మనం ఏమి చేయాలంట? హృదయాల్లో ఇంకించుకోవాలి, హృదయమైన పలక మీద రాసి పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి. దాని కొరకే మనం ఏం చేయాలంటే నిత్యము అభ్యాసం చేస్తూ ఉండాలి. చదువు అనేటువంటి ఆ బిడ్డల ద్వారా, పుట్టిన బిడ్డల ద్వారా, చదివించుకుంటున్నప్పుడు అది ఆత్మలో మనకు కావాల్సిన శక్తిని, ఆత్మలో కావాల్సిన నెమ్మదిని మనకి ఇస్తుంది. ఇది యథార్థము. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ, భూమి ఆకాశములో ఎందుండు సమస్తమును నీ వశమే. ఇలా భాగాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మన కొన్ని సంఘాల్లో జరుగుతుంది కూడా అదే. నీ వశమయ్యా, మా సృష్టికర్తమైన తండ్రి అంటున్నాడు, మాకు తండ్రిగా ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు ఎప్పుడు నిరంతరము స్తోత్రార్హుడు. దావీదు కీర్తనకారుడు అంటాడు, నిత్యము నేను నిన్ను స్తుతించుదును, నిత్యము యెహోవాను సన్నుతించు. నిత్యము నా నోట ఆయన ఏమంటాడు అక్కడ? నా 34-40 వద్దులేండి. అయితే ఇక్కడ కూడా అంటున్నాడు, కింద మాట అన్నాడు, ఏమన్నాడంటే, మహాత్మ్యమును, ప్రభావమును, పరాక్రమమును, తేజస్సును, ఘనతయు నీకే. నేను చక్కగా వచ్చాను, బండి తెనాలి నుంచి చక్కగా వచ్చాను కాబట్టి నేను బండి బాగా డ్రైవ్ చేశానులే, అక్కడ బ్రేక్ వెళ్ళి అక్కడ వేసాను కాబట్టి నేను క్షేమంగా వచ్చాను. కాదు అనుకుంటాడు. పైనుండి చూస్తూ ఉంటాడు దేవుడు. అయ్యో, ఈ బ్రదర్ వెళ్తున్నాడు, ఈ బాబు వెళ్తున్నాడు, విజయబాబు వెళ్తున్నాడు, నా బిడ్డ వెళ్తున్నాడు, నా బిడ్డల మధ్యకి పిలిచినాడు, జాగ్రత్తగా నడిపించడానికి ఆయన ఏం చేస్తాడు? మార్గాన్ని సరళం చేస్తా అంట, మార్గాన్ని విశాలపరుస్తా అంట, ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని కొట్టేస్తా అంట, ఆ కీడు, ఆ చీడ పీడ, ఆ వైరస్ లాంటిది ఏది లేకుండా దేవుడు ఏం చేస్తా అంటే మార్గాన్ని శుభ్రపరుస్తా అంట. ఇట్ ఈస్ ట్రూ చెప్తున్నాను. నేను భద్రంగా వచ్చానని మాత్రం నేను చెప్పను. ఎన్నో మలుపులు, ఎన్నో టర్నింగ్స్, ఎన్నో రకాలుగా ఉంటాయి అండి. అయితే దేవుడు ఆయన ప్రభావవంతుడు. ఎట్లా ప్రభావవంతుడంటే, ఆ వస్త్రపు చెంగు ముడితే చాలని మనసులో అనుకుంది ఆ స్త్రీ. ఎప్పటి నుంచి ఉంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ మనసులో అనుకుందంట, అయ్యో, నాకు ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానే, నాకు ఇంతగా కూడా కాస్త నయం కాలేదే,
ఒక్కసారి అక్కడ యేసుప్రభు వచ్చారంట, ఆ దేవదాసన దగ్గరకు వచ్చారంట. ఆ అన్నగారి దగ్గరికి వెళ్ళి, మరి అన్నగారేమో నేను మందిరానికి పోని రానిడు కదా, మరి ఎట్లా కదా అనుకోకుండా వచ్చేసిందంట. యేసుప్రభు వచ్చాడు కదా అని చెప్పేసి చాటుగా వచ్చి ఏం చేసిందంట, అట్లా తాకిందంట. అప్పుడు వెంటనే ప్రభు గ్రహించాడంట. ప్రభావం ఆయనలోంచి ఏమైంది, వెడలిపోయింది. ప్రభావవంతుడు, నిన్ను నడిపించడానికి ఆయన ప్రభావం ఉంది. ఇది నీది నాది మాత్రం కానే కాదు. అందుకని నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే శ్రేష్టం. ఈ సత్యవాక్యము, ఎందుకంటే ఆయన ప్రభావం ఉంది. ఆయన ప్రభావం ఉంది కాబట్టి ఈ విజయ్ బ్రదర్ మీ మధ్యకి రాగలిగాడు. అది మనం విశ్వసించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మరవకూడదు. ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తులు చెప్పాలి. ఈ నూతన ప్రభు దీవెన ఇచ్చావు ప్రభువా, స్తోత్రం. అందుకే ఇక్కడ దావీదు కూడా బహుగా సంతోషించాడంట. ఎంతగా సంతోషించుంటాడు దావీదు? సంతోషించి, అయ్యా నా తండ్రివైన దేవా, సూర్య చంద్రులన్నింటినీ సృష్టించిన దేవా, నీవు ప్రభావమును మహాత్మ్యమును అలాగనే పరాక్రమమును. ఆ పరాక్రమం అనే మాటలో ఎంతో దైవజనులు చెబుతూనే అవి చాలా టేస్టీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. అన్నోళ్ళంతా ఆత్మభోజనం అంతా బిర్యానీ వడ్డించడం మనకు చాది కాదు, కానీ నిజంగా ఆ వాక్యాలు కొన్ని అన్న మెసేజ్లు పెడుతున్నప్పుడు వింటూ ఉన్నప్పుడు సంతోషం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే బస్సులో పోయేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఆ వాక్యం వినుకుంటూ వెళ్ళినప్పుడు, లేకపోతే అన్న పంపించేటువంటి అలసిన కూర నుంచి మాటలు చదువుకుంటున్నప్పుడు, కొద్దిమందికి షేర్ చేస్తున్నప్పుడు ఎంతో నెమ్మది. ప్రభా దిగుతున్నాను ప్రభా, తోడుగా ఉండు. ఏ అశుద్ధమైంది వద్దునైనా తాకొద్దు ప్రభా, దూరం ఉంచు ప్రభా, మీరు ఎక్కడి చోట దాచిపెట్టు ప్రభా, ఇవే మాటలు ఉండాలి. కనుక ఇక్కడ ఆయన పరాక్రమం. అందుకని ఇక్కడ మనకు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరువకమని ప్రాణంతో చెప్తూ ఉన్నాడు దావీదు. రండి మనం మెయిన్ భాగంలోకి వస్తాము. దేవుడు మనకు చేసిన మేలులేంటి, మనం ఏ రీతిగా దేవుని స్తుతించాలి, అసలు ఎందుకు స్తుతించాలి? ఏదైనా ఇస్తేనే థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ ఆంటీ అని చెప్తాం మనం. కానీ సృష్టికర్త అయిన దేవుడు, సృజించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మన పోషణకర్త అయిన దేవుడు మనకు చేసిన మేలులేంటి, మనం ఎందుకు స్తుతింపబద్ధులమై ఉన్నాం, ఎందుకు ఆ ప్రభావం చేత ఇక్కడ మనం చేర్చబడి ఉన్నాం? రండి, మనం చెప్పుకున్న ప్రకారంగా సమూయేలు రెండవ సమూయేలు 9వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చూసుకున్నాం. రండి. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఇక్కడ చూడండి, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు. చూసారండి, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరవకూడదు. ఇక్కడ యోనాతానును బట్టి, యోనాతాను ఎవరు? సొలొమోను కుమారుడు. సొలొమోన్ ఏమో ఒక ప్రక్కనేమో సౌలు కుమారుడు. అయితే ఒక ప్రక్కనేమో ఆయన హాని చేయాలని చూస్తున్నాడు మంచి స్నేహితుడు యోనాతాను. ఎన్నోసార్లు ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుట కొరకై వారిద్దరు సమాలోచన చేసినటువంటి వారు. అయితే ఇక్కడ ఆ యొక్క యోనాతాను బట్టి ఎవరైనా వారి కుటుంబంలో మేలు చేయడానికి, ఎవరైనా ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ వాకప్ చేస్తున్నాడు. ఎవరు? దావీదు చేస్తున్నాడు. అప్పుడు అడిగినప్పుడు ఏమంటున్నాడు? సౌలు కుటుంబమునకు సేవకుడు సీబా అని ఒకడు ఉండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు, సీబా నీవే కదా అని అడగా అతడు, నీ దాసుడిని నేనే సీబాను. అయితే 3వ వచనం దయచేసి చదివి వినిపించండి ఒకసారి. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అడుగగా, ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేశాడు దావీదు. చేస్తే అక్కడ సీబా చెప్తున్నాడు, ఆయనకు ఒక కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఒకడు ఉన్నాడు. దయచేసి చదవండి, తర్వాత చదవండమ్మా. రాజు అడగగా సీబా, చిత్తగించము, లోదేబారులో మాకీరు వింట
అంటున్నాడు. ఈ మెఫీబోషెత్ అంటే మీకు దాదాపుగా ఒక మాట డెస్ట్రాయ్ ఆఫ్ షేమ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ సిగ్గు, ఆ యొక్క ఆ పాడైపోయిన స్థితిని నాశనం చేసినవాడని ఒక మీనింగ్లో నాశనకరమైన అవమానము. అయితే ఇక్కడ ఈ మెఫీబోషెత్తు ఆ మాటకి అర్థం అది నాశనకరమైన అవమానం. ఆ వ్యక్తిని ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఇదిగో పలానా ఈ కుంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క యోనాతాను కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకున్నాక తర్వాత చూడండి, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. ఇక్కడ మాకీరు ఇంట ఉన్నటువంటి ఆ యొక్క మెఫీబోషెతుని రప్పించాడు దావీదు రాజు, పిలువనంపించాడు. ఈ లోదెబారు జీవితం మనం కలిగినటువంటి వారము. ఈ లోదెబారు అంటే ఎటువంటి పచ్చిక బయళ్ళు లేనటువంటి ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఏ విధమైన జీవం లేని, ఏ విధమైనటువంటి సస్యశ్యామం లేని, ఏ విధమైన ఎదుగుదల లేని, ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆత్మీయత లేనిటువంటి జీవితంగా మనం చెప్పవచ్చు. ఆ లోదెబారులో ఉంటూ ఉన్నటువంటి మాకీరింటి నుండి పిలిపించాడు. ఈ లోదెబారు జీవితంలో నీవు నేను ఉన్నాం. ఈ లోదెబారు జీవితంలో నీవు నేను కూడా ఉన్నాం. ఈ లోదెబారు ఏంటి? ఎదుగుదల లేదు, ఆత్మీయత లేదు, పచ్చిక అనేది ఉండదు. అంటే ఈ పచ్చిక, ఈ ఫాస్టర్స్ అనేది ఏంటంటే ఒక పచ్చిక చక్కటి, అంటే మనకి ఒక జీవానికి సాదృశ్యమైంది. ఆ యొక్క విధానం లేనటువంటి ఆ లోదెబారులో నుంచి, ఆ లోదెబారు జీవితం నుంచి మాకీరింటి నుండి ఈ మెఫీబోషెతుని పిలిపించాక చూడండి ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఒకసారి చదవండి. యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు. చూడండి ప్రభు ఇక్కడ దావీదు పిలుస్తున్నాడు. ఏమని? మెఫీబోషెతు. పిలవగానే మెఫీబోషెతు అని పిలిచాడు. ఈ ప్రకారంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఇక్కడికి పిలుస్తున్నాడు. ఎట్లా పిలుస్తున్నాడంటే మనం చూస్తాం, ఆదాము ఆ పొరపాటు చేసి అవిధేయత చూపించినప్పుడు ఆదామును పిలిచాడు. ఏమని? ఆదాము అన్నాడు కదండి. అలాగే సౌలు హింసిస్తున్నప్పుడు సౌలా అని పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల నూతన ప్రభు దినంలో మనం ఎరగాలి, ఓ విజయబాబు, ఓ బ్రదర్, ఓ సిస్టర్ అని దేవుడు తన సన్నిధికి మనం పిలుస్తున్నాడు. అక్కడ దావీదు ఏం చేశాడు? 2 మనుషులు పిలిపించాడు. కానీ యేసు ప్రభువే మన కొరకై పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎరగాలి. చూడండి, మన కొరకై ఏం చేశాడు? ఆయన మనల్ని పిలవల, ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. పరలోకమును వీడి దిగి వచ్చాడు. ఆ యొక్క పరలోకము ఆ పరలోకమును దిగి వచ్చినట్టుగా మనము ఇక్కడ చూడాలి. పిలిచిన తర్వాత చూడండి, అతడు చిత్తము నీ దాసుని నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల ఎదుని భోజనం చేయదని సెలవిచ్చాడు. చూడండి, ఇక్కడ మనం కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది దైవజనులు ఈ ఆత్మభోజనాన్ని దైవజనులు మీకు అందించుంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగాలు, దినం మనం నేర్చుకుంటున్న భాగాలు, ఇక్కడ ఉపకారం చూపుటకు ఎవడైనా కలడా అని ఎంక్వైరీ చేశాడు. ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్నాడు. మనిషిని పంపించాడు. ఇక్కడ మన తండ్రి అయిన మన యొక్క దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి దావీదైతేనేమో మనుషులు పంపించి పిలువనంపించాడు. ఆయనే స్వయంగా మన దగ్గరకు వచ్చాడు. మన దగ్గరకు వచ్చేసి
మన యొక్క స్థితిని ఎరిగాడు. మన స్థితిని ఎరిగి ఇక్కడ నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా మీరు భయపడవద్దు అని చెప్పేసి మన యొక్క అతిక్రమలన్నింటిని కూడా కొట్టివేశాడు. ఎక్కడ కొట్టివేశాడు? కలువరి శిలువలో కొట్టివేసి నూతన నిబంధన రక్తము, నూతన నిబంధనలోకి బల్ల ఎద్దుకు మనల్ని నడిపించాడు. అక్కడ సదాకాలము ఆ దావీదు రాజు చెప్పాడేమని, సదాకాలం నా భోజన బల్ల ఎద్దుని నీవు ఉంటావని చెప్పాడు. కానీ నిత్యత్వంలో నీవు ఇదిగో నీ యొక్క నా బల్ల ఎద్దు నువ్వు బల్ల చుట్టూ నీవు ఉంటావని ఈ రాజు మనల్ని సృష్టించిన ఆ యొక్క రాజు, మన తండ్రి అయిన రాజు దేవుడు మనల్ని ఏం చేశాడంట? బల్లకు సమీపస్తులు చేశాడు, సన్నిధికి సమీపస్తులు చేశాడు. ఆయన మన కొరకే వచ్చాడు. మన యొక్క చూడండి, ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆ మెఫీబోషెత్తు ఆ బల్ల దగ్గర కూర్చుంటాడు. ఆ వైకల్యం అనేది కనపడకపోవచ్చు, కానీ మన ఆత్మీయమైన వైకల్యాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో ఆ మేకులు కొట్టివేసి మన పాప రుణపత్రాన్ని తీసివేసి ఆ యొక్క నూతన నిబంధనకు రక్తానికి గుర్తయినటువంటి ఆ యొక్క బల్ల యొద్ద మనల్ని ఆ బల్ల చుట్టూ మనల్ని చేర్చినాడు. అంటే మనకున్న శాపాన్ని కొట్టివేసి మనలో ఉన్న భయాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. ఏంది? వాక్యం సెలవిస్తుంది. ఆది ఆదాంలో మనం కోల్పోయినటువంటి విధేయత, ఆ విధేయులుగా మనం ఉన్నప్పుడు మన అందరికి ఏమైందంట? మరణము సంప్రాప్తమైను. ఏమైంది? మరణము అందరికీ సంప్రాప్తమైతే ఒక అవిధేయత ద్వారా మరణం ఏ రీతిగా అయితే అందరికీ సంప్రాప్తమైందో, విధేయత ద్వారా ఏం చేశాడు? ప్రభు తను తాను తగ్గించుకుని ఏం చేశాడు? పరలోకం వీడి భూలోకానికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మనిషి కుమారుడుగా దాసుని రూపం ధరించి వచ్చాడు. ఈ రాజు ఏం చేశాడు? దావీదు రాజుగా ఆజ్ఞాపించాడు, పిలవండి విజయబాబుని అన్నాడు. ఏం చేశాడు? పిలవండి అన్నాడు. పిలిపించుకో అభయం ఇచ్చాడు. కానీ ఆ రాజు, మన సృష్టికర్త అయిన రాజు, మన నిర్మాణకుడైన రాజు, మన పోషణకర్త అయిన రాజు పరలోకమును వీడి ఈ లోకానికి మానవ రూపం వచ్చేసి ఆ రూపంలో దాసుని రూపం ధరించుకొని మన కొరకై వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఏం చేశాడు? ఇదిగో ఈ యొక్క సన్నిధికి, ఆ యొక్క బల్లకు సమీపస్తులుగా, సంఘానికి సమీపస్తులుగా మనం చేసుకున్నాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. చూసారండి, అక్కడ ఏమంటున్నాడు? ఆ రాజు ఆయన పిలిచి ఉండొచ్చు. ఆ యొక్క యోనాతాను చేసినటువంటి మేలుని బట్టి ఉపకారం చేయాలి మనసులో ఉంది. అయితే మనము ఉపకారం చేసిన వారం కాదు. అవునా? మనము కూడా మన అపకారం చేసిన వారమే, మన అతిక్రమం చేసిన. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి దయచేసి. ఎఫెసీయులు 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, ఆ దావీదు రాజు అయితే ఆయన పిలిచి నీవు భయపడొద్దు అని చెప్పాడు, కానీ నిత్య జీవం మనకు అనుగ్రహించాడు. మనం అపరాధముల చేత, అతిక్రమముల చేత ఎలాంటి వారమంట? మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ కలువరి శిలువ కార్యం ద్వారా, ఆ యొక్క విధేయ కార్యం ద్వారా, ఆ పుణ్య కార్యం ద్వారా, ఒక చోట రాయబడి ఉంటుంది, ఆ పుణ్య కార్యం ద్వారా మనందరికీ ఏమైందంట? నిత్యజీవం వచ్చిందంట. పుణ్య కార్యము, ఆ కలువరి శిలువ కార్యము అంటే ఆ తగ్గింపు కార్యము, ఆ విధేయ కార్యము, విధేయత చూపించాడు. పరలోకంలో ఉన్న తండ్రికి భూమి మీదకి దిగడానికి ఏమైనా అవసరం అండి? కాదు. కానీ ఆయన మనల్ని సృష్టించాడు. అయ్యో ఈ ప్రజలు దారి తప్పి ఉన్నారే, అయ్యో అవిధేయత ఉన్నారే, నేను సృష్టించిన ప్రజలు అని ఆయన సంతాపపడి ఏం చేశాడంట? మళ్ళీ మనల్ని తిరిగి తన బిడ్డలుగా చేర్చుకోవడం కోసం పరలోకము నుండి దిగి వచ్చి ఆయన కార్యం చేస్తేనే మనం తిరిగి ఆయన బిడ్డలుగా చేయబడిన వారు అవుతాం. అందునిమిత్తం ఆయన ఏం చేశాడంట? విధేయుడై. ఇప్పుడు ఈ సింహాసనం నుంచి దిగాలంటే నేను దిగుతానా? దిగను. ఇవాళ అదే పరిస్థితులు ఉన్నాయి. మనం భౌతికంగా చూస్తే కొన్ని చోట్ల ఏమున్నాయి? అధికారము, అజమాయిషి,
అవన్నీ అహంతో కూడిన విధానాలు ఉంటున్నాయి. అయితే మనల్ని సృష్టించిన దేవుడు, నిర్మించిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, మేపుతున్న దేవుడు ఎంత విధేయత. ఆ విధేయ కార్యం ద్వారా మనల్ని ఏం చేశాడంట? తిరిగి బ్రతికించాడు. బ్రతికించి ఏం చేశాడు? ఆయన ఇంటి అంటే ఆయన సొత్తు అయిన ప్రజలుగా ఆయన ఇంటికి సమీపస్తులుగా చేర్చుకున్నాడు. ఇంతకుముందు ఎక్కడో ఉన్నాడు మెఫీబోషెత్, అయితే దావీదు వాళ్ళకి సమీపస్తులు చేశాడు ఆ దావీదు రాజు. కానీ ఈ రాజు దూరంగా ఉన్న మనల్ని జీవం లేని స్థితిలో, అవిధేయత స్థితిలో, పడిపోయిన స్థితిలో, అతిక్రమములతో ఉన్న స్థితిలో, లోక సంబంధమైన క్రియలతో నిమగ్నమై అంటకట్టబడి హత్తుకొని జీవిస్తూ పనికి మాలిన జీవితంలో ఉన్నటువంటి నిన్ను నన్ను యథార్థంగా నేను చెప్పగలను. నా తల్లిగారు బైబిల్ పట్టి చదివించిన తర్వాత చాలా ప్రభు దినాలు నేను కోల్పోయాను. ఒక్కొక్కసారి తలుసుకున్నప్పుడు చాలా దుఃఖం వేస్తుంది. ఈ ప్రభు దినాన్ని కోల్పోయిన సందర్భాల్లో గతంలో అంటే ఆ యొక్క దేవుని యొక్క సంపూర్ణతలకు నడిపించడానికి ముందు చాలా ప్రభు దినాలు, కొన్నిసార్లు డ్యూటీల్లో పరిస్థితులను బట్టి అన్నగారు తెలుసు, వీక్లీ ఆఫ్ మాకు సండేస్ లేనప్పుడు ఒక్కొక్కసారి ఒక గంటన్నర వచ్చి మందిరానికి వచ్చినప్పుడు అసంతృప్తికి వెళ్ళినప్పుడు చాలా బాధ వేస్తుండేది. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడుదల దయచేస్తూ వస్తున్నాడు. కనుక ఆ దావీదు రాజు అయితే ఏమో ఆయన్ని ఎక్కడో లోదేబారులో ఉన్నటువంటి ఆ మాకీరేంటో ఉన్నటువంటి మెఫీబోషెత్తుని ఆ యొక్క బల్లకి సమీపస్తుడిగా చేశాడు. సదాకాలం ఉంటామన్నాడు. ఈ రాజు అవిధేయ స్థితిలో మనల్ని, పడిపోయిన స్థితిలో నిన్ను నన్ను తిరుగులాడుచు లోక సంబంధం వ్యాపకాల్లో, లోక సంబంధం వ్యాపారంలో నిమగ్నమై ఆటలో పరిగెడుతున్నట్టు మనల్ని, నిన్ను నన్ను ఆయన యొక్క సన్నిధికి సమీపస్తులు చేశాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఎట్లా? ఆయన తగ్గింపు ద్వారా, విధేయత ద్వారా చూపించడం ద్వారా, ఆయన పుణ్య కార్యం ద్వారా చేర్చుకొని మనల్ని ఏం చేశాడంట? ఆ ఇంటికి సమీపస్తులుగా చేసుకున్నాడు. దేవుని ఇంటికి సమీపస్తులు చేసుకున్నాడు. నిత్యత్వము ఇదిగో బల్లకి మా యొక్క సన్నిధికి, ఆ సన్నిధిలో మనల్ని భాగస్తులు చేశాడు. ఆ బల్ల చుట్టూ మనల్ని చేర్చినాడు. ఎంతైనా రుణస్థలము ఇది అని నీవు రుచి చూచున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించక తప్పదు, ఆరాధించాలి. అలా చేస్తూ ఒక మాట చెప్పినాడు. ఏం చేశాడంట? 1 పేతురు 2వ అధ్యాయము ఒక మాట జ్ఞాపకం చేసి, 1 పేతురు 2వ అధ్యాయము, దయచేసి ఎవరైనా సహాయం చేయండి. 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఇల్లులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనల్ని రక్షించుకోవడమే కాదండి, సన్నిధికి సమీపస్తులు చేసుకోవడమే కాదు, ఆ నిత్యపు బల్ల చుట్టూ మనల్ని ప్రవేశపెడతమే కాదు, దాన్ని హత్తుకునేటి విధంగా కాదు అంటున్నాడు ఇక్కడ. చూడండి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. ఏంటి ఆ గుణాతిశయములు అంటే? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, కనికరము ఉన్నాయి చూసారా? ఆ గుణాల్లోకి నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి ఆ గుణాలు? గలతీల్లో ఉన్నాయి రాస్తూ. ఆ గుణాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, కనికరము ఉన్నాయి. అవన్నిటిని మన్నించాలి. అయితే ఆ గుణాతిశయాన్ని ప్రచురం చేయ నిమిత్తము మళ్ళీ ఏం చేసంట? రాజులైన యాజక సమూహము, రాజులైన, ఇది గొప్ప శ్రేష్టమైన మాట. అసలు చక్కగా ఆ రాజు ఆ యొక్క మెఫీబోషెతును పిలిచాడేమో, ఈ రాజు యొక్క గుణాతిశయాలను ప్రచురణ నిమిత్తం ఆ రాజుగా మార్చాలని మన సృష్టికర్త అయిన దేవుడు, మన పోషణకర్త అయిన దేవుడు, సృజించినవాడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. చేసి ఏం చేశాడంట? పరిశుద్ధ జనమును. మనకు తెలియకుండా దేవుడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు తెలియకుండా మనలో ఉన్న క్వాలిటీస్ ఆటోమేటిక్గా దేవుడు కత్తిరిస్తూ ఉంటాడు, తీసేస్తుంటాడు. పరిశుద్ధ జనంగాను దేవుని సొత్తైన ప్రజలుగా వేస్తాడు. దేవుని సొత్తైన ప్రజలు. అందుకనే మనము ఏర్పరచబడిన వారం, ప్రత్యేకించబడిన వారంగా,
దేవుడు ఈ దినాన్ని, ఈ ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించినాడు. లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. అందుక మనం ఆరాధింపబద్ధులమైన. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము అని వాక్యం తెలుస్తుంది. ఆ రీతిగా మనము ఆ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు చేసిన మేలుని బట్టి మనం ఆరాధింపబద్ధులమైనాం. ఆరాధిద్దాం. దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజా ప్రజలకు చేర్చి, పరలోక రాజా ప్రజలకు చేర్చి, పరలోక పాటన్నకు సగితివి, పరలోక పాటన్నకు సగితివి. దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా, భయపడకు అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా, భయపడకుమని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నాకు సగుచున్నా, జయ జీవితము నాకు సగుచున్నా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా. పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి, కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి, నన్ను చేసి, అరమరలేక నన్ను ఆదరించి, అరమరలేక నన్ను ఆదరించి, పరలోక దర్శనం ఇచ్చితివి, పరలోక దర్శనం ఇచ్చితివి. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా, రాజుల రాజా హల్లెలూయా.